ఇక మకర రాశి విషయానికి వద్దాం. మకర రాశిలో ఆదాయం 8, వ్యయం 14. అంటే వీళ్ళు పొదుపుగా డబ్బులను ఖర్చు పెట్టాలి. రాజపూజ్యం 4, అవమానం 5. కాబట్టి మాటని జాగ్రత్తగా వాడాలి. ఇక ఈ రాశి స్త్రీ పురుషాదులకు పెద్ద గ్రహాల బలం బాగున్నది. పెద్ద గ్రహాల బలం. ఇది శని యొక్క రాశి, మకర రాశి. ఏళ్ళనాటి శని దోషం పూర్తిగా తొలగిపోయింది. ఇక మీరు ఫ్రీడమ్ పొందారు. నెక్స్ట్ రాశి వాళ్ళకి బ్యాటింగ్ ఉంటుంది. మకర రాశి వాళ్ళకి ఫ్రీడమ్ అన్నట్టు. ఏళ్ళనాటి శని పూర్తిగా తొలగింది కాబట్టి గడిచిన కాలంలో పడినటువంటి కష్టాలు, విపరీతమైన ఈతి బాధలు అన్నీ కాస్త రిలీఫ్. అప్పుడు రిలీఫ్ వస్తే ఏమొస్తుంది? పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి ఏం చేయాలా? మంచి మంచి కార్యక్రమాలు చేయాలి. ఇప్పుడు బాగు కాలం వచ్చింది కాబట్టి దాన ధర్మాలు చేయటం, ప్రవచనకారులకు, గురువులకు, మంచి మంచి జెన్యూన్గా ఉండే పీఠాలకు దానం చేయటం, మంచి మంచి కార్యక్రమాలు చేయటం అలాంటివి చేయాలి. గృహములలోనూ పైన ప్రాముఖ్యమైనటువంటి లాభదాయకమైనటువంటి పనులు చేయుటచే గౌరవాదులు, బహుమానాలు పొందుట జరుగును. అప్రయత్న ధనలాభాలు వస్తాయి. స్పెక్యులేషన్ లాభిస్తాయి. అన్ని వర్గాల వారికి గడిచిన 2 సంవత్సరాల కంటే బాగా యోగించి కలిసి వచ్చును. స్వశక్తి సామర్థ్యం పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. గృహంలో వివాహాది శుభకార్యములు వస్తాయి. పుణ్యనది స్నాన ఫల ప్రాప్తి, నష్టద్రవ్య లాభం, జీవితాధిక్యత, అధికారం వహించుట, శత్రువులను పాదాక్రాంతులుగా చేసుకునుట ఎలా అన్నట్టు. తర్వాత వాహన సుఖం, అన్యస్త్రీ పరిచయం. జాగ్రత్త ఇక్కడ ఈ లైను. వాహన సుఖం, అన్యస్త్రీ పరిచయం, ఆదాయమునకు మించిన ఖర్చులు, అధికార ప్రాప్తి. కాబట్టి అదే నేను చెప్పా కదా, బాగా ఉన్నప్పుడు మనం అన్ని విషయాల్లో కాస్త గుడ్డిగా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండాలి. బాగా లేనోడు ఎంత జాగ్రత్తగా ఉండాలో బాగా ఉన్నోడు కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఒక మంచి గృహం, ఓల్డ్ గృహం కొంటారంట, కొనే అవకాశం ఉంది. మీలో అణిగి ఉన్నటువంటి శక్తి సామర్థ్యములు వెల్లడవుతాయి. ఒక్కోసారి శని ప్రభావం వల్ల అనవసర వాగ్వాదాలు చేస్తారు. వ్యవహార భీతి కలుగుతుంది. దూర ప్రయాణాలు చేస్తారు. సోదరవర్గీయులతో విరోధం. ఇది అన్ని ఇళ్లలో ఉండేది. ఏ రకమైన వృత్తుల్లో జీవించే వారికైనా యోగదాయకం. ఎవరికి తలవంచే పని లేదు. కానీ దైవంచే లొంగదీయబడుట మీకు స్థానబలం ఎక్కువ. దైవంచే లొంగదీయబడుట అంటే మీరేం చేస్తారంటే, జనరల్గా అంటే మీరంటే అందరూ అని కాదు, బాగా ఉన్నవాళ్ళు విరవీగుతారు. అంతా నేనే, నా వల్లనే అవుతుంది, ఈ అహంకారం వచ్చేస్తుంది. ఆ ఫ్లోలో మనం కృతజ్ఞతాభావం మర్చిపోతాం సంఘం పట్ల, పరమాత్మ పట్ల. అప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ పరమాత్మ గుర్తు చేస్తాడు. ఎవరు ఏమీ చేయలేరు మీకు, ఎందుకంటే మీకు అన్ని విధాలుగా స్థానబలం బాగుంది కాబట్టి ఏ విధంగా ఎవరు ఏమి చేయలేరు. మీకంటే తక్కువ వారి వల్ల పనులు పూర్తవుతాయి. అధికారం హెచ్చిస్తుంది. ధనకార్యములు చేస్తారు. ఉద్యోగులకు మంచి ఫలితాలు ఉంటాయి. రాజకీయ నాయకులకైతే గురుడు షష్ఠస్థితి ప్రభావం చూపిస్తాడు కాబట్టి ధనం ఖర్చు అయినా, ప్రజల్లో అసంతృప్తి ఉన్నా కూడా మళ్ళీ గెలిచే అవకాశం ఉంది. అంటే పని చేయకపోయినా మీకు ఓట్లు వేస్తారు జనాలు. మరి అదేంటో, మరి పని చేస్తే ఇంకెంత వేస్తారో చూసుకోండి. ఇక కళాకారులకు, టీవీ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి మంచిగా బాగానే ఉంటుంది. వ్యాపారస్తులకు లాభదాయకం. విద్యార్థులకు మాత్రం కాస్త పౌష్టికాహారం తీసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. స్త్రీలకు కూడా మంచిగానే ఉంది.